తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసులు పంపింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారి బీఆర్ఎస్ కీలక నేతకు నోటీసులు రావడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, విషయం ఏంటి? వినోద్, అంటే మొత్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో కొంత సంచలనంగా చెప్పాలి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు కూడా మనకి మొత్తం వ్యవహారంలో కీలకంగా నోటీస్ ఇస్తారంటూ కూడా వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు తాజాగా హరీష్ రావుకు నోటీస్ ఇస్తామైతే కొంత ఇప్పుడు ఈ కేసులో ఒక కీలక మలుపుదాన్ని చూడాల్సి ఉంటుంది. అంటే ఏ మేరకు ఆధారాలు సిట్ దగ్గర ఉన్నాయని మాత్రం మనం చెప్పలేం. కానీ ప్రస్తుతం హరీష్ రావుకు నోటీస్ ఇవ్వడం మాత్రం ఇటు పొలిటికల్ గా కూడా హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే పొలిటికల్ లింక్ ఉన్నది ఈ కేసుకు సంబంధించి కొన్నాళ్ళుగా మాటల యుద్ధం కొనసాగుతుంది. అయితే హరీష్ రావుకి ఆల్రెడీ మనకి హైకోర్టులో ఏదైతే పిటిషన్ ఉందో దీనికి సంబంధించి హైకోర్టు కేసు సంబంధించి చెప్పాయని కొట్టేయాలంటూ ఎప్పుడైతే పిటిషన్ దాఖలు చేశారో ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకు ఇటు సిట్ వెళ్ళింది. పోలీసులు వెళ్ళినప్పుడు అక్కడ కూడా పోలీసులు చుక్కెదురైంది. అంటే హరీష్ రావుకు కోర్టు పరంగా సుప్రీంకోర్టు నుంచి కూడా లైన్ క్లియర్ గానే ఉంది. ప్రస్తుతం మరి విచారణకు పిలిచారు కాబట్టి మరి విచారణ పరంగా గతంలో విచారణ పరంగా కొంత సమాచారం ఇచ్చారో ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని హరీష్ ను మొత్తంగా విచారణ పిలిచినట్టు తెలుస్తోంది. మరి విచారణ ద్వారా అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎలాంటి వివరాలు రాబట్టబోతున్నారు. ఎందుకంటే మొత్తం కేసు అంతా కూడా పొలిటికల్ గా అప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు జరిగింది అన్నటువంటి వార్తలు ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ మేము అంటే నిబంధనల విరుద్ధంగా ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేయలేదు అన్నటువంటి విషయాన్ని పదే పదే ఈ బీఆర్ఎస్ సంబంధించిన నాయకులు మాట్లాడుతూ వచ్చారు. కానీ చాలా వరకు ప్రైవేట్ సంభాషణలు కూడా విన్నారు. చాలా పెద్ద మొత్తంలో నిబంధనలకు విరుద్ధంగా అప్పుడు ప్రభుత్వం వ్యవహరించింది అనేటువంటి ఆరోపణ అయితే ప్రస్తుత ప్రభుత్వం చేస్తుంది. సిట్కు సంబంధించి కూడా అధికారులు కూడా అదే చెప్తూ వస్తున్నారు. ఈ క్రమంలో మరి హరీష్ ను రేపు ఏ విచారణ చేయబోతున్నారు, గతంలో విచారణ సందర్భంగా ఇచ్చిన సమాచారం మీరు చేయబోతున్నారా, ఎలాంటి ఆధారాలు సిట్ దగ్గర ఉన్నాయని చూడాల్సి ఉంది. ఏదేమైనా ఇప్పటికీ ఏమన్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుకు సంబంధించి కూడా పెద్దగా కొత్త విషయాలు అయితే రాబట్టిన పరిస్థితి లేదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో హరీష్ కు సంబంధించి ఏం జరగబోతుంది, ప్రస్తుతం కేసు అయితే కొంత పొలిటికల్ కూడా అంటే టర్న్ తిరగడంతో అంటే ఒక కీలక నాయకుడికి బీఆర్ఎస్ సంబంధించిన కీలక నాయకుడికి నోటీస్ ఇవ్వడం అనేది రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఒక సంచలనంగా చెప్పాల్సి ఉంటుంది. వచ్చే రోజుల్లో మరి కేసు ఏ విధంగా మలుపు జరగబోతుంది, ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతుందో చూడాల్సి ఉంది. కోర్టు అయితే ఇప్పటికే క్లియర్ గా చెప్పేసింది ఎలాంటి విచారణ అవసరం లేని స్పష్టం చేసిన పరిస్థితుల్లో మరి సిట్ ఎలాంటి ఆధారాలతో ముందుకెళ్ళబోతుంది మాత్రం ఆసక్తికరంగా మారింది. హరీష్ ఇచ్చేటువంటి సమాచారం, హరీష్ ఏ విధంగా క్వశ్చన్స్ అడగబోతుంది, హరీష్ నుంచి ఎలాంటి సమాచారం అబద్ధమవుతున్నది ఇప్పుడు కీలకంగా పోతుంది. మొత్తంగా రేపు ఉదయం 11 గంటలకి జూబ్లీహిల్స్ స్పేస్ కు రావాలంటూ కూడా హరీష్ నివాసానికి వెళ్ళినటువంటి సిట్ అధికారులు తమ నోటీసుల ద్వారా సమాచారం అందించారు. రేపు హరీష్ 11 గంటలకి విచారణకు వస్తారా, మరి ఏం జరగబోతుందో చూడాల్సింది. వినోద్, రైట్, థ్యాంక్ యూ రమణ. తెలంగాణ రాష్ట్రంలో 4 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్లను ఒకేసారి మంజూరు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లాలో కొడుమూరు, వందనం ఎత్తిపోతల పథకం ఫేజ్ 2 పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రతివారం బిల్లులు చెల్లిస్తున్నామని, తొందరగా ఇళ్లను నిర్మించుకోవాలని లబ్ధిదారులకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో కొత్తగా 1,00,000 ఎకరాలకు నీరివ్వాలని టార్గెట్గా పెట్టుకున్నామని తెలిపారు. తమ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ చేసిందని, రైతు భరోసా ఇచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసిన ప్రతి దగ్గర ప్రతి గ్రామంలో ప్రజలు అడిగింది ఒకటే, ఇల్లు లేవయ్యా, ఇల్లు ఇప్పించండి. వాళ్ళందరికీ చెప్పాము ఆ రోజు తప్పనిసరిగా రాబోయేది ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరుక్షణమే ఆలోచన చేస్తాం, నిధులు పోగేస్తాం. రాష్ట్రంలో ఇల్లు లేని పేదవాళ్ళందరికీ ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలతో శాంక్షన్ చేస్తాం, 1,00,000, 2 లక్షలు కాదని చెప్పాం. చెప్పినట్టుగానే ఈరోజు రాష్ట్రంలో 4,50,000 ఇళ్లని ఒకటేసారి శాంక్షన్ చేసి ఒక్కొక్క శాసనసభ నియోజకవర్గంలో. మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి అడ్లూరి ఫైర్ అయ్యారు. బీసీ, ఎస్సీ, మహిళా మంత్రులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కృష్ణా జలాలపై అసెంబ్లీలో మాట్లాడకుండా పారిపోయారని విమర్శించారు. తమ పార్టీకి చెందిన కవితకే వారిపై ఆరోపణలు చేస్తున్నారని,
ముందు వాటికి సమాధానం చెప్పాలంటూ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగుతుందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. ఆయన ఏది పడితే అదే మాట్లాడతాడు. దేవుడు ఇచ్చిన నాలుక, ఆ నరమైన నాలుకతో అన్న మాట్లాడితే ఏం చెప్పమంటావు? ఈశ్వరావు అన్నట్టు ఆయన ఒక మంత్రిగా పనిచేసిండు, ఉద్యమంలో పనిచేసిండు. పాపం కిరోసిన్ చూసుకుని అగ్గిపెట్టి దొరకలే ఆయనకు తెలంగాణ ఉద్యమంలో కూడా. కానీ మా ఎస్సీలను, మా బీసీ వర్గాల యువతనైతే పనంగా పెట్టిన ఉద్యమంలో. ఇవాళ మాట్లాడితే ఏది మాట్లాడినా మొన్న జరిగిన కృష్ణా జలాల గురించి మాట్లాడాడు, అసెంబ్లీలో పారిపోయాడు. వాళ్ళు అసలు ప్రజలు ఎవరు విశ్వసిస్తారండి? వాళ్ళని నమ్ముతున్నా ప్రజలు వాళ్ళను. ఇప్పుడు వాళ్ళు ఏది పడితే అదే మాట్లాడితే నిన్న క్లియర్గా సమాధానం చెప్పింది కదండి చీఫ్ మినిస్టర్ గారు. చాలా క్లియర్గా మీడియా మిత్రుల ముందట యథార్థమైన వాస్తవాలు ముందు పెట్టి మాట్లాడడం జరిగింది. ఆ లెవెల్లో అంశం వారు జవాబు చెప్పడం జరిగింది. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్పై తాను వేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసిందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన స్పీకర్ ప్రభుత్వ ఒత్తిడికి తలగుతున్నారని విమర్శించారు. ఫిరాయింపుల చట్టంలో గడువు లేదన్న అంశాన్ని పట్టుకొని కాలయాపన చేస్తూ చట్టానికి తూట్లు పొడుస్తున్నారని ఆరోపించారు. 24 గంటలు రాజ్యాంగం చేతిలో పట్టుకొని తిరుగుతున్న రాహుల్ గాంధీకి చట్ట ఉల్లంఘనలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాజ్యాంగ చట్టాలను స్పీకర్ గౌరవించాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి సూచించారు. జనతా పార్టీ తరఫున నేను వేసినటువంటి కంటెంప్ట్ పిటిషన్ కూడా ఈరోజు విచారణకు వచ్చి ఫిబ్రవరి 6వ తారీఖు లోపు మరి ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోవాలని దానం నాగేంద్ర అంశంలో కూడా వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎన్నిసార్లు కోర్టు ఇంటర్వ్యూన్ అయినా కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి స్పీకర్ గారు మరి రాజ్యాంగాన్ని పరిరక్షించకుండా ఈరోజు ప్రభుత్వ ఒత్తిడికి లొంగుతున్నట్టుగా కనపడతా ఉన్నది. 24 గంటలు రాజ్యాంగ పుస్తకాన్ని, కాన్స్టిట్యూషనల్ బుక్ని చేతిలో పట్టుకొని తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీకి మరి ఈరోజు ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘిస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో మరి కనబడతలేదని అడుగుతా ఉన్నాం. ఈరోజు కేవలం రేవంత్ సర్కార్ అనేక కుంభకోణాలకు పాల్పడుతోందని, సీఎం మంత్రుల మధ్య వాటాల పంచాయతీ నడుస్తోందంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సైట్ విజిట్ చేసే విధానం గతంలో లేదని, రేవంత్ రెడ్డి బావమరిదికి బొగ్గుగని కాంట్రాక్ట్ కట్టబట్టేందుకే సైట్ విజిట్ విధానం తెచ్చారంటూ మండిపడ్డారు. సింగరేణిలో అతిపెద్ద కుంభకోణం జరుగుతుందని, దీనిపై కిషన్ రెడ్డి సిబిఐ విచారణ జరిపించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కుంభకోణంపై అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, సింగరేణిలో సైట్ విజిట్ విధానం వెంటనే రద్దు చేయాలని భట్టి విక్రమార్కను డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. చీటికి మాటికి సిట్ అంటున్నావు కదా, చీటికి మాటికి ఎంక్వైరీలు అంటున్నావు కదా. నేను ఇంత ఓపెన్గా ఫ్యాక్ట్స్ బయట పెడుతున్నా. నీకు నిజాయితీ ఉంటే, దమ్ము ఉంటే దీన్ని సిబిఐ విచారణకు ఆదేశించు. అన్ని సాక్ష్యాలతో సహా నేను సిబిఐకి అందించడానికి సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కోల్ ఇండియా మినిస్టర్. ఇలా కేంద్ర ప్రభుత్వంకు సింగరేణిలో 49% వాటా ఉంది. కిషన్ రెడ్డి గారు ఇవాళ రేవంత్ రెడ్డితో బీజేపీకి అక్రమ సంబంధం లేకపోతే, రేవంత్ రెడ్డి బీజేపీల మధ్య చీకటి ఒప్పందం లేకపోతే వెంటనే దీని మీద సిబిఐ విచారణకు ఆదేశించాలని నేను బీజేపీ పార్టీని, కిషన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తెలంగాణ నేతన్నలపై కేంద్రానికి రాజకీయ కక్షే అని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సిరిసిల్లలో మెగా పవర్ లూమ్ క్లస్టర్ మంజూరు విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరిపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు కేంద్ర టెక్స్టైల్స్ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్కు ఆయన అత్యంత ఘాటుగా లేఖ రాశారు. తన 12 ఏళ్ల తాము విజ్ఞప్తులు చేస్తున్నా, పదుల సంఖ్యలో సమావేశాలు నిర్వహించినా కేంద్రం స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. సిపిసిడిఎస్ నిబంధనల ప్రకారం సిరిసిల్లకు అన్ని అర్హతలు ఉన్నాయని, కేంద్ర బృందాలే ధృవీకరించిన ఫైళ్లను పక్కన పెట్టడం వెనుక ఉన్న మర్మమేంటని ఆయన ప్రశ్నించారు. రాబోయే కేంద్ర బడ్జెట్లోనైనా సిరిసిల్ల మెగా క్లస్టర్ను ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ అక్రమాలపై భూ విచారణ జరపాలని కేసీఆర్ అన్న కూతురు కాంగ్రెస్ నేత రమ్యారావు ఈడీకి ఫిర్యాదు చేశారు. హైదరాబాద్లో ఈడీ అధికారులను స్వయంగా కలిసిన రమ్యారావు సంతోష్ రావు బినామీ ఆస్తులపై ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు. సంతోష్ రావు భూ కుంభకోణాలకు సంబంధించిన కీలక ఆధారాలను ఈడీ అధికారులకు సమర్పించినట్లు ఆమె తెలిపారు. ఎంతో మందిని బెదిరించి భూ అక్రమాలకు పాల్పడ్డారని, సంతోష్ రావు ఆస్తులపై లోతైన దర్యాప్తు చేపట్టాలని రమ్యారావు డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ వాళ్ళ టీం లిక్కర్ స్కామ్ లో ఉన్న వెన్నమనేని శ్రీనివాస్
అండ్ క్వారీ మైనింగ్ ప్రదీప్ రెడ్డి వీళ్ళంతా కూడా ఒక ముఠాగా ఉండి ఇప్పుడు ఇక్కడ ఉన్న ముగ్గురు ఆడవాళ్ళం కాకుండా చాలా మందులు పెడితే వాటినన్నిటిని కూడా వాళ్ళు మాకు చేసే ఇబ్బందులన్నీ కూడా ఎవిడెన్సెస్ తో సహా ఈ రోజు జాయింట్ డైరెక్టర్ గారికి మేము ఎవిడెన్స్ అన్ని చూపించడం జరిగింది. తెలంగాణ రాకముందే ఉద్యమ కాలం నుంచే 2013 నుంచే జోగినపల్లి సంతోష్, ప్రదీప్ రెడ్డి, ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్న శ్రీనివాసు వీళ్ళందరూ కలిసి మైనింగ్ క్వారీలు చేసుకుంటూ మరి పక్కకున్న నాలాంటి ల్యాండ్ ఓనర్స్ ను ఇబ్బంది పెట్టుకుంటూ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టుకుంటూ అరాచకాలు సృష్టిస్తూ ఆ డబ్బులన్నింటినీ కూడా మళ్ళీ లిక్కర్ స్కాముల్లో పెట్టుకుంటూ మళ్ళీ వచ్చిన లాభాలతోటి కూడా ఇగో బుద్ధివేళ్ళ భూదందాలు కూడా చేశారు. వీళ్ళు 2013 నుంచి ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగి ఇప్పుడు స్టిల్ వరకు కూడా ఇంకా వాళ్ళ అరాచకాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. వాళ్ళు ఇంకా కూడా భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నారు. మేడారం జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అదనపు బస్సులు నడిపిస్తామని మంత్రి సీతక్క అన్నారు. ములుగు జిల్లాలో ఆమె సమావేశం నిర్వహించారు. ఏటూరు నాగారం బస్ డిపో, ములుగు మోడల్ బస్టాండ్, మంగపేట బస్టాండ్ నిర్మాణ పనులు ఆలస్యంగా జరుగుతున్నాయని కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. నిర్మాణ పనుల్లో లోపాలు జరిగితే ఎవరితోనూ రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి సీతక్క హెచ్చరించారు. స్టాండ్ మీదనే కాన్సన్ట్రేషన్ చేసినాం కానీ బస్సుల సంఖ్య అంటే మనకెప్పుడు ఆ జాతరకు ముందు 3 రోజుల ముందు 4 రోజుల ముందు వచ్చేది. కానీ వాస్తవానికి మనం ఈ పునరుద్ధరణ పనులు ఎప్పుడైతే పెట్టినామో అప్పటి నుంచి వస్తారు 1-2 బస్సులు పెట్టినాం. కానీ ఇవాళ నేను మాట్లాడి పొన్నం గారితో మాట్లాడి అదనంగా ఎక్కువ బస్సులు ఇప్పటి నుంచే నడిపించేటట్టుగా తప్పకుండా బాధ్యత తీసుకుంటాం. అదేవిధంగా కొంత కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంతో అక్కడక్కడ మనం ఇచ్చిన బస్ స్టాండ్లు కొద్దిగా డిలే చేయడం జరిగింది. దాన్ని కూడా నిన్న పొన్నమన్న గారు వెళ్ళి మరి వారి మీద చర్యలను కూడా తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చి రావడం జరిగింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 2వ రోజు మేడారంలో పర్యటించారు. కుటుంబ సభ్యులతో కలిసి సమ్మక్క సారలమ్మను దర్శించుకున్నారు. 251 కోట్ల వ్యయంతో మేడారంలో అభివృద్ధి చేసిన ఆలయ ప్రాంగణాన్ని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన పైలాన్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. వనదేవతలకు తొలి మొక్కులు చెల్లించుకున్నారు. సీఎం 68 కిలోల బంగారాన్ని సమ్మక్క సారలమ్మలకు సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్ర మంత్రులకు మంత్రి సీతక్క పట్టు వస్త్రాలు అందజేశారు. జగిత్యాల రాజకీయాలు హీటెక్కుతూనే ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యే తీరుపై ఎమ్మెల్సీ తాటిపత్రి జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. స్థానిక ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో అతనికే తెలియదంటూ ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేపై విమర్శల వర్షం కురిపించిన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. 10 ఏళ్ల పాటు కష్టపడిన కార్యకర్తలకు మాత్రమే గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో 50 స్థానాల్లో తమ పార్టీ జెండా ఎగురుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాకంటే ఆయనకు సన్నిహితుడా? మాది ఒక పార్టీ, ఒక కథ. మేము కలిసి పనిచేసినాం, కలిసి పనిచేస్తున్నాం. నువ్వు ఏ పార్టీ నీకు తెలియదు, నువ్వు మాట్లాడితే ఎట్లనే? ఆయన కూడా కాంగ్రెస్ గెలిపించేటోడు. కాంగ్రెస్ను ప్రజలు గెలిపిస్తారే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమిష్టి కృషి గెలిపిస్తారు. ముఖ్యమంత్రి గారు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నా కానీ నీకు ప్రభుత్వాన్ని ఎవరు సమర్థిస్తారో వారిని గెలిపించాలని చెప్పి వారు చెప్పిందని చెప్పని నేను భావించాను. సీఎం గారు ఏదైతుందో డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిపించాలని చెప్తారు తప్ప ఏదైతున్నదో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఉన్నా మంచిదే. ఏ పార్టీ గురించి మాట్లాడినో నాకు తెలియదే. ఆయన కూడా టికెట్ ఇచ్చడానికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఏదైతుందో మాకు పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు ఉన్నారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గాజగి నందన్న గారు ఉన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో మంత్రి దామోదర రాజనరసింహ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు మంత్రి దామోదర రాజనరసింహ. చదువే సమాజంలో మార్పునకు నాంది పలుకుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రజల ఆరోగ్యంపై మా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతుందని అన్నారు. రాష్ట్రంలో 109 ట్రామా కేంద్రాలు, వృద్ధుల కోసం 37 ప్రణామ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. బోధన్పై గులాబీ జెండా ఎగురవేయడం ఖాయమని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బోధన్ మున్సిపాలిటీపై 3వ సారి గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. షకీల్ నాయకత్వంలో 36 మంది కౌన్సిలర్లు భారీ మెజార్టీతో గెలవడం తథ్యమన్నారు.
కేసీఆర్, కేటీఆర్ సహకారంతో షకీల్ బోధన అభివృద్ధికి 100 కోట్లు మంజూరు చేయించారని, అందులో 60 కోట్ల పనులు పూర్తయ్యాయని గుర్తు చేశారు. అయితే గత 2 ఏళ్లుగా ఇక్కడి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మిగిలిన 40 కోట్ల పనులను చేయకుండా అడ్డుకుందని విమర్శించారు. రోడ్లన్నీ గుంతలమయంగా మారినా కనీసం మరమ్మతులు కూడా చేయలేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు ప్రశాంత్ రెడ్డి. మళ్ళా టీఆర్ఎస్ పార్టీ నిలబడ్డటువంటి కౌన్సిలర్లు గెలవాలి, మున్సిపల్ చైర్మన్లు గెలవాలి అన్న ఆలోచన ప్రతి దగ్గర కూడా కనిపిస్తా ఉన్నది అని చెప్పి మీ అందరినీ మనవి చేస్తా ఉన్నా. ఇవాళ బోధన పట్టణంలో కూడా నాకేమాత్రం డౌట్ లేదు, షకీల్ గారి నాయకత్వంలో ఇక్కడ నిలబడ్డటువంటి 36 మంది కౌన్సిలర్లు మెజారిటీ, మంచి మెజారిటీతో విజయం సాధిస్తారనే పూర్తి నమ్మకం. కూడవెల్లి రామలింగేశ్వర స్వామి దేవస్థానం దాదాపు 2000 సంవత్సరాల చరిత్ర గల దేవాలయమని మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం కూడవల్లి రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరకు శ్రీనివాస్ రెడ్డితో కలిసి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కూడవెల్లి రామలింగేశ్వర స్వామిని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. రైతులకు పంటలు పండాలని, దేవుణ్ణి ఆశీర్వాదం అందరిపైన ఉంటుందని తెలిపారు. దేవాలయం దాదాపు మోర్ దెన్ 2500 ఇయర్స్ చరిత్ర కల్ల గుడి. అందరూ సుఖశాంతులతో ఉండాలి, పంటలు బాగా పండించుకోవాలి. తప్పకుండా ఈ దేవుని ఆశీర్వాదం, పరమేశ్వరుని ఆశీర్వాదం ఉంటుందని చెప్పి కూడా ప్రజలందరికీ మరోసారి కూడా అందరికీ కూడా అన్ని మంచి జరుగుతాయని చెప్పి దేవుని కోరుతా ఉన్నాను. ప్రపంచ దేశాల్లో అత్యధిక తలసరి ఆదాయం సంపాదించేది తెలుగు వాళ్లేనని చెప్పడానికి గర్వపడుతున్నానని అన్నారు సీఎం చంద్రబాబు. జురిచ్లో తెలుగు డయాస్పోరా ఇన్ యూరప్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన భారత్కు అతిపెద్ద ఆస్తి యువ జనాభా అని కొనియాడారు. 2028 నాటికి భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని జోస్యం చెప్పారు. ఇక 2047 నాటికి ప్రపంచంలోనే నెంబర్ 1 కమ్యూనిటీగా తెలుగు వాళ్లు ఉండాలనేది తన కోరిక అని అన్నారు సీఎం చంద్రబాబు. మనం 4th లార్జెస్ట్ ఎకానమీకి వచ్చాం. మొన్నే ఇప్పుడిప్పుడే జపాన్ క్రాస్ చేశాం, తొందరలో జర్మనీని క్రాస్ చేయబోతున్నాం. 2028కి భారతదేశం 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఉంటుంది. 2038కి భారతదేశం 2nd లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది. 2047కి మీరు గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1 ఎకానమీ కావాలనేది మనందరి ఆలోచన, ధ్యేయం. తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి. 2047కి నెంబర్ 1 కమ్యూనిటీ ఎవరికి అనుమానం అవసరం లేదు. ఇండియన్స్ విల్ బి నెంబర్ 1 గ్లోబలీ బై 2047. ఈ రోజు ఉన్నాడు రామ్మోహన్ నాయుడు, 12 ఏళ్ల నుంచి ఎంపీగా ఉన్నాడు. ఈ రోజు యంగెస్ట్ కేబినెట్ మినిస్టర్, కేంద్రంలో యంగెస్ట్ కేబినెట్ మినిస్టర్ ఎవరంటే మన రామ్మోహన్ నాయుడు. అదే మరి బాగా చదువుకున్నాడు, ఛాలెంజెస్ అంటున్నాడు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో పలు అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు శంకుస్థాపనలు చేశారు. పూలపల్లి ఛానల్ ఇరిగేషన్కు సంబంధించి 30 లక్షలతో కల్వర్ట్ నిర్మాణానికి 27వ వార్డులో 1,50,000 రూపాయలతో నిర్మించనున్న క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. మైనార్టీలు, దళితుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు మంత్రి నిమ్మల. మే నెలలోపు పనులన్నీ పూర్తి చేసేలా అధికారులకు సూచించామని, దళితులకి, క్రిస్టియన్లకి సేవ చేయడం తనకు ఎంతో సంతృప్తినిస్తుందని తెలిపారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం ప్రధాన ఎజెండాగా ముందుకెళ్తూ అందులో భాగంగా ఈరోజు పాలకొల్లు నియోజకవర్గంలో కూడా అభివృద్ధిలోను సంక్షేమంలోను ముందు వరుసలో నిలపాలనేటువంటి ఆలోచనలో అందులో భాగంగా ఈరోజు మన పాలకొల్లు క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ కి సంబంధించి 1,50,00,000 రూపాయలు, అదేవిధంగా 27వ వార్డుకి సంబంధించి క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ కి 30 లక్షల రూపాయలు. అంటే ఈరోజు 1,80,00,000 రూపాయలతోటి ఇవాళ క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్స్ ఇంప్రూవ్మెంట్స్ కి బ్యూటిఫికేషన్ నిమిత్తం ఈరోజు నిధులు మంజూరు చేసి దైవజనులతో ఈ పనులు ఈ రోజు మనం ప్రారంభించుకోవడం జరిగింది.
పశువుల కోసం ఏపీ ప్రభుత్వం చెదలవాడ పశు క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తుందని మంత్రి డోలా వీరాంజనేయ స్వామి అన్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో నిర్వహించిన ఎడ్ల బండి లాగుడు పోటీలను ఆయన తిలకించారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. ఒంగోలు జాతి బ్రీడ్ ఎద్దులు బ్రెజిల్ వరకు విస్తరించాయని అన్నారు. కుటుంబంలో పశువులు, గేదెలు, ఆవులను మరింత భాగస్వామ్యం చేసుకోవాలని పేర్కొన్నారు. ఒంగోలు జాతి ఎడ్లను పెంపొందించుకునేందుకు కృషి చేయాలని మంత్రి వీరాంజనేయ స్వామి తెలిపారు. ఈరోజు ప్రపంచ ప్రసిద్ధి గంచినటువంటి ఎద్దుల్లో ఒంగోలు గిత్తలు, ఒంగోలు జాతి ఎద్దులు అనేది గొప్ప బ్రీడు. మన దగ్గర నుంచి వెళ్ళిపోయి బ్రెజిల్లో విస్తరించి ఉన్నటువంటి దాన్ని ఈరోజు ఎడ్ల పందాల ద్వారా వాటిని మనం ప్రోత్సహిస్తూ, అదేవిధంగా రైతుల్లో కూడా రైతు పశువు మమేకమై జీవనం సాగించి ఆంధ్రప్రదేశ్లో అన్నదాతలుగా ఉండి కుటుంబంలో భాగస్వామ్యులుగా ఉన్నటువంటి ఈ ఎద్దని సంక్రాంతి పండుగ రోజు, కనుమ రోజు పశువు పూజ చేసుకుంటూ ఉన్నటువంటి మన సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నలో ఇక్కడ పుల్లారావు గారు జాతీయ స్థాయిలో ఒంగోలు జాతి వృషభ రాజ్యంలో బలపరుస్తుంటే ఎడ్ల పందాలు పెట్టడం అభినందనీయ విషయం. ఏపీ వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తుండటంతో పాటు ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. అంగన్వాడీ టీచర్లందరికీ స్మార్ట్ ఫోన్లు అందజేస్తామని, 5,000 మినీ అంగన్వాడీలను అప్గ్రేడ్ చేసి అంగన్వాడీ టీచర్లుగా ప్రమోట్ చేశామని చెప్పారు. అలాగే అంగన్వాడీ వర్కర్ల జీతాల పెంపుపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా చర్యలు చేపడుతున్నామని, 1,300 కోట్ల రూపాయలతో రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. శ్రీకాకుళంలో ఐసీడీఎస్ గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి సంధ్యారాణి సమావేశమయ్యారు. అంగన్వాడీల్లో సమస్యలు, గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలపై మంత్రి సమీక్షించారు. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్స్ అందరికీ కూడా ఈ మధ్యకాలంలో అక్కడ త్రాగడానికి నీరు కానీ, టాయిలెట్స్ కానీ అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు సమకూర్చడం అనేది చాలా అద్భుతమైన విషయం. చిన్నారులు, అట్లాంటి చిన్నారుల్ని